అందరికీ నమస్కారం. రాష్ట్రంలో అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులు ఎదురు చూసేది డిఎస్సి నోటిఫికేషన్ కోసం. ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉపాధ్యాయుడిగా పనిచేయాలన్నది ఎంతోమంది తాలూకా ఆశ. ఒక తరం భవితను మార్చేటటువంటి శక్తి ఈ ఉపాధ్యాయులకు ఉంటుంది. అటువంటి ఆ నిరుద్యోగ యువతీ యువకుల కోసం మెగా డిఎస్సి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నికల డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. నేను కూడా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా ఎర్రన్న విద్యా సంకల్పం అనే కార్యక్రమం ద్వారా ఒక పరీక్ష నిర్వహిస్తే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి తల్లిదండ్రులు చాలామంది చంటి పిల్లల్ని వేసుకొని ఆ పరీక్షకు రావడం జరిగింది. అప్పుడు చూశాను ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక కష్టాలున్నా సరే డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఆ ఉద్యోగం సాధించుకోవాలని ఎంత తపనతో ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ కూడా చూశాను. అటువంటి రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది యువతీ యువకులని ఈ తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి, అవగాహన లేనటువంటి నోటిఫికేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఏ నోటిఫికేషన్ అయినా డిఎస్సికి సంబంధించి వచ్చినప్పుడు నోటిఫికేషన్, అలాగే టెట్ ఎగ్జామ్, అలాగే డిఎస్సి ఎగ్జామ్ ఇవన్నీ కూడా నిర్వహించేటప్పుడు సరైనటువంటి టైం ఇంటర్వెల్ దానికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. కనీసం ప్రిపేర్ అవ్వడానికి కూడా సరైనటువంటి సమయం లేకుండా ఆదరబాదరాగా ఏదో ఎలక్షన్ స్టంట్ లాగా ఈరోజు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొని రావడం జరిగింది. అసలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పడుతున్నాం మనకందరికీ కూడా తెలుసు. అప్పుల రాష్ట్రంగా తయారైంది. బహుశా రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు కూడా డిఎస్సి తాలూకా ప్రిపేర్ అయిన క్యాండిడేట్స్ దగ్గర తీసుకున్న డబ్బులతో అదంతా కూడా అప్పులు కూడా తీర్చిద్దాం అనుకున్నాడేమో కానీ 750 రూపాయలు పెట్టి ఈరోజు అప్లికేషన్ కూడా ఈరోజు తయారు చేయడం జరిగింది. ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి 750 రూపాయలు పెట్టి ఈరోజు అప్లికేషన్ తీసుకోవాలనంటే గతంలో ఎన్నడూ లేనటువంటి కష్టంగా ఈరోజు వచ్చింది. అలానే ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఎస్జిటిలకి సంబంధించి సుమారు 2000 ఉద్యోగాలు ఇస్తే అందులో 1200 ఉద్యోగాల వరకు ఒకే జిల్లా కేటాయించడం జరిగింది. అంటే మిగతా జిల్లాలకి కేవలం 100 ఉద్యోగాల లెక్కన కూడా రాలేనప్పుడు ఆ యువతీ యువకులకి ఎంత మోసం చేశారో మనం అందరం కూడా గమనించాలి. తప్పుడు నోటిఫికేషన్ వల్ల చాలా మంది యువతీ యువకులు ఈరోజు కోర్టుల చుట్టూ కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే జియో నెంబర్ 117 కానీ మనం చూస్తే ఉపాధ్యాయులు కానీ డిఎస్సి అభ్యర్థులకు కానీ వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఎంత కక్ష కట్టారనేది కూడా ఆ జియోను మనం ఒకసారి చూస్తే మనందరికీ కూడా తెలుసు. అదే గత ప్రభుత్వంలో అయితే సుమారు 2 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 18,000 ఉద్యోగాలను కూడా ఆ రోజు భర్తీ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి అని మాయమాటలు చెప్పి ఈరోజు ఎలక్షన్ డిఎస్సితో ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం జరుగుతుంది. యువగలం రథసారథి లోకేష్ అన్న గారు రాష్ట్రం మొత్తం మీద కూడా పాదయాత్ర చేసినప్పుడు యువతీ యువకులను కలుసుకొని ఈ ఇష్యూ మీద ప్రత్యేకంగా ఆయన దృష్టి పెట్టి వచ్చే ప్రభుత్వంలో ఏటా జాబ్ క్యాలెండర్ నిర్వర్తించి మీ అందరూ కూడా ఏదైతే ఆశిస్తున్నారో ఈ యొక్క ఉద్యోగాలు రావాలని, అది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీకు ఎగ్జామ్స్ నిర్వర్తించి మీ ఆశయాలని చేరుకునే విధంగా, మీరు పరీక్షలు రాసే విధంగా, నోటిఫికేషన్లు ఇచ్చి వేకెన్సీస్ భర్తీ చేసే విధంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం.